నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేడు ఏపీ పర్యటనకు వచ్చారు. ఉండవల్లిలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ సమీక్షా సమావేశం. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి వరకు తమకున్న అరకొర సమాచారం ఆధారంగా రాజకీయ ఆరోపణలు చేశామని, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే అవకాశం వచ్చిందని ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. పోలవరంపై ముందుకు వెళ్లేందుకు మేధావులు, నిపుణులు, మీడియా, వివిధ వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరుగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ, మామూలుగా కానీ జల విద్యుత్తు, హైడ్రో అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి విధ్వంసకారుడని వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లేలా అప్పిరెడ్డి మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయటానికి ప్రయత్నించడం ఏంటి అని, ఇటువంటి దాడులకు భయపడేది లేదని, పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్ అంటూ దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో
మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు, రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టి. గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు మెజారిటీతో ఎన్నికైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితుడవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను తనకు అప్పగించిన చంద్రబాబు, నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ కావటం విశేషం. నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేడు ఏపీ పర్యటనకు వచ్చారు. ఉండవల్లిలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. ఏపీ వచ్చిన తెలంగాణ గవర్నర్ను సీఎం చంద్రబాబు ఇవాళ తేనేటి విందుకు ఆహ్వానించారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్న గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబు ఆహ్వానం మేరకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వచ్చారు. ఆయనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత సాలువాతో ఆయనను సత్కరించారు. అనంతరం చంద్రబాబు, రాధాకృష్ణన్ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకున్నట్లు తెలిసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఐటీడీఏ కన్నాపురం ప్రాజెక్టు ఆఫీసర్ ఎం సూర్యతేజతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 25 డిపార్ట్మెంట్ అధికారులను పరిచయం చేసుకొని ప్రతి అధికారులను సమగ్ర రికార్డ్స్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్డు దుస్థితిని యాక్షన్ ప్లాన్ చేసి ప్రోగ్రెస్ చూపించాలని అధికారులను సూచించారు. సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను మాట్లాడుతుంది. అలాగే త్వరలో ఏదైతే మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అంటే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్యల గురించి, రోడ్ల గురించి, నిరుపేదల ఇల్లు గురించి, మంచినీళ్ళ గురించి, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసిత సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులుగా మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. అపన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా
ఉదయం నుంచే వస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అండతో 4 కోట్ల విలువైన తమ భూమి కబ్జా అయ్యిందని తనకు న్యాయం చేయాలని కోరారు. జగన్ సర్కార్ హయాంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖలో వ్యవస్థాపరమైన లోపాలను అధికారులతో చర్చించారు. గతంలో అధికారులు అలసత్వం కారణంగా చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేలాది లారీల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు చేరిందని ఆరోపించారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందన్నారు. అక్రమంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ద్వారంపూడి ఓ ప్రత్యేక మాఫియాను నడిపించారని విమర్శించారు. Good process of how it is given, sir. You have split card the 180 days is selected, sir. Remaining services and 21 days. Next. So mobile dispensing units. How is Aadhaar verification being done? Aadhaar verification మనకు secretariat based and Aadhaar verification జరుగుతుంది, sir. Yes, sir. Okay. Biometric devices. That's sufficient enough because more of the 2 lakhs of just price of 1 lakh so all the special application ఒక ఆలోచనతో గమనించిన రైతులు ముందుకు వస్తారు అవకాశం ఉన్న జిల్లాలో వ్యవసాయ విధానాలు నాశనం కాదు కానీ కమర్షియల్ గా వాటి ఇంకా బాగా దిగుబడి వచ్చే విధంగా మనం ప్రోత్సహించే విధంగా మనం చేయగలుగుతాం. మా అప్లాండ్ ఏరియాస్ లో బోర్డర్స్ దగ్గర సార్ ఇన్స్టాల్ రోడ్ ఫర్ ప్యాడీ సార్ గోయింగ్ ఫర్ ప్యాడీ మనం పల్సెస్ కానీ మిల్లెట్స్ కానీ పెడితే రెమ్యునరేషన్ కూడా బాగుంటుంది సార్. తూర్పుగోదావరి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిట్టచివరి లబ్ధిదారుడి వరకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది. ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా, అదర్వైజ్ ఆక్వా పరంగా, అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా, టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఏ కలెక్టర్, ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయి ఉంటుంది. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వరకు, చివరి బెనిఫిషరీ వరకు, చివరి వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం. అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ, అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దానితో పాటుగా మనం ఈ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు మేబీ స్కీమ్స్ ఆర్ మేబీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ బెనిఫిషరీ ఓరియంటెడ్ కార్యక్రమాలైనా అందులో కొన్ని గ్రివెన్సెస్ అండ్ లోట్పాట్లు ఉండొచ్చు. దాని గురించి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి, అదర్వైజ్ వాళ్ళ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రివెన్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిటిషన్. దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయడం అనేది. చిత్తూరు జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సెబ్ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు హెచ్చరించారు. చిత్తూరులోని గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సారా, మద్యం, గంజాయి, ఇసుక రవాణా, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ వంటివి వాటికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పేరు అల్లూరి వెంకట సుబ్బరాజు. నేను 1989లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా నా సర్వీసు జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్గా 2001లో ప్రమోషన్ మీద శ్రీకాకుళం జిల్లాలో పనిచేశాను. వివిధ సర్కిళ్ళు, అలాగే స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టరు, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇన్స్పెక్టరు, ఇవన్నీ చేస్తూ మధ్యని విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో చీఫ్ లా ఇన్స్పెక్టరు, అలాగే వైజాగ్ డిఐజీ ఆఫీస్లో ఎలక్షన్ సెల్ సిఏగా ఇన్ఛార్జిగా ఉన్నాను. తర్వాత సిటీ వైజాగ్లో నేను సిటీ ట్రైనింగ్ కళాశాలలో మళ్ళీ చీఫ్ లా ఇన్స్పెక్టర్గా పనిచేశాను. అక్కడి నుంచి ప్రమోషన్పై నేను డిఎస్పీగా పదోన్నతి తీసుకొని అక్కడి నుంచి హైదరాబాదు ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేశాను. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొన్ని రోజులు పనిచేసి అక్కడి నుంచి వైజాగ్ రూరల్ స్పెషల్ బ్రాంచ్లో డిఎస్పీగా, అలాగే విజయనగరం ఇంటెలిజెన్స్ డిఎస్పీగా, అక్కడి నుంచి ప్రమోషన్పై మళ్ళీ అడిషనల్ ఎస్పీగా కొన్ని జిల్లాలు అనగా వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు, అక్కడి నుంచి భీమవరం, తర్వాత ఇక్కడ రావడం జరిగింది చిత్తూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారిగా. ఇక్కడ నేను ఈ మద్యము, అలాగే ఎఫ్జే వాష్, ఫ్రాగ్మెంటెడ్ బ్లాక్ జాగరీ, అలాగే యారెక్, వీటి పైనే కాకుండా ఇసుకలు, అలాగే ఈ కైనీ ప్యాకెట్లు. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన కూటమి ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం సాయంత్రం పాలకొండలోని ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పాలకొండ వచ్చిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పట్టణంలో పలు దేవాలయాలను దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా వాహనాలలో పట్టణంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. నమస్కారం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మన నియోజకవర్గం వీరఘట్టం మండలంలో అడుగు పెట్టిన వెంటనే ప్రజలందరూ కూడా, నాయకులు, ఓటమి నాయకులందరూ కూడా ఈరోజు ఘనంగా స్వాగతం పలికినందుకు
మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి అభిమానంతో ఈరోజు 13,000 పైచులకి మెజార్టీతో కూటమి అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. నా మీద గురుతరమైనటువంటి బాధ్యతని మీరందరూ కూడా పెట్టారు. ఆ బాధ్యతని ఎప్పుడూ కూడా మరవనని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కడప నగరంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయం నిర్మాణంపై చర్యలు తప్పవని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కడప నగర శివారులో రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేయటం పట్ల మండిపడ్డారు. దీనికి కారణమైన ప్లానింగ్ అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. అత్యంత పేద మాజీ ముఖ్యమంత్రి యొక్క పేద భవనం ఇది. ప్రభుత్వం సంబంధించిన డీకేటీ భూములను 1000 రూపాయలకు లీజుకి కొన్ని సంవత్సరాలకి లీజుకు తీసుకొని చాలా పాపం నిరుపేదైన ముఖ్యమంత్రి చాలా చిన్న గుడిసె కాదు చిన్న కొంప కట్టుకున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం. దీనికి చిన్నవాడు ఎవరన్నా ఒక 2 సెంట్లలో 1 సెంట్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు పర్మిషన్ పేరు మీద సతాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఒకవేళ పర్మిషన్ లేకపోతే వాళ్ళకి సీజ్ చేసి పోయే ఈ కార్పొరేషన్ రెవెన్యూ సంబంధమైన అధికారులు ఈ 5 సంవత్సరంలో ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఏ విధమైన నిర్మాణకు అనుమతులు లేకుండా ఇంత బిల్డింగ్ కడుతుంటే నిద్రపోతున్నారా? ఈ యొక్క ల్యాండ్ ఇంతకుముందు ఆల్రెడీ పేదలకు పంచడానికి ఆల్రెడీ అలాట్ అయిన ల్యాండ్ని వాళ్ళు అన్ని రూల్స్ మార్చేసుకొని మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంటు దాదాపు రాష్ట్రం మొత్తము ఇలాంటి ల్యాండ్ని మొత్తం వాళ్ళు అతి తక్కువ రెంట్తో వాళ్ళు తీసుకొని లీజుకి తీసుకొని ఈ భవంతులు కట్టుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే దీనికి ఏ విధమైన పర్మిషన్ లేదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి. డెఫినెట్గా కడపలో ఎంతమంది చిన్న పేదవాళ్ళు కట్టుకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా డిమాలిష్ చేస్తున్నారో అవే రూల్స్ ఈ బిల్డింగ్ కూడా వర్తిస్తాయి. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వీళ్ళ దురాక్రమణలు చూస్తూ కూడా ఏ విధమైన మాట మాట్లాడుకోకుండా ఏ విధమైన మాట మాట్లాడితే మా మీద కేసులు వస్తాయేమో, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అని చెప్పేసి ఇంతమంది ప్రజలు నోట్లకి ప్లాస్టర్స్ చేసుకొని బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.